అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనం ఇప్పుడు విశాఖపట్నం సుజాత నగర్ పాపరాజుపాలెంలో అయితే ఉన్నాం. ఎవరైతే ఈ సీరియల్ నటి ఐశ్వర్య ఉన్నారో, ఐశ్వర్య పుట్టినిల్లు తల్లిదండ్రులతో పాటు అపార్ట్మెంట్లో అయితే ఉంటున్నారు. ఆ అపార్ట్మెంట్ వాసులు అయితే నిజంగా మాకు ఐశ్వర్యతో ఏం రిలేషన్, అసలు ఏం జరిగిందని చెప్పి ఈ అపార్ట్మెంట్ వాసులతో అయితే అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఐశ్వర్య కోసం మీకు ఏం తెలుసు? ఈ జరిగిన ఎపిసోడ్ అంతా మీకు తెలుసు కదా? తెలుసండి, మొత్తం చూసే మార్నింగ్ నుంచి న్యూస్ ఛానల్స్లో ఐశ్వర్య గురించి అలా మాట్లాడడం మాకు చాలా ఆశ్చర్యం, బాధ కూడా కలిగిస్తుంది. ఆడపిల్ల గురించి ఇంత అన్యాయంగా మాట్లాడతారో, ఒక వ్యక్తి ఇంత బ్లేమ్ చేయడం అనేది చాలా చాలా బాధ కలిగిస్తుంది. తను ఎలాంటి వ్యక్తి అంటే చాలా ఫ్రెండ్లీగా అందరితో, మేమందరం తన కోసం ఈరోజు వచ్చి ఇక్కడ నిలబడ్డాము అంటే తన వ్యక్తి తన క్యారెక్టర్ని తెలియపరుస్తుంది అనమాట. తనకి ఇంత దారుణంగా వాళ్ళ హస్బెండ్ అవని వాళ్ళు ఇంత బ్లేమ్ చేయడం అనేది చాలా తప్పండి. తను అలాంటిది కాదు, మాకందరికీ తెలుసు. తన మ్యారేజ్ అయిన తర్వాత కూడాను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. ఒకరోజు నైట్ అయితే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తలకు అత్తగారు మిడ్-నైట్ అరౌండ్ 1-2 ఆ టైం అప్పుడు వచ్చేసి అపార్ట్మెంట్లో కూడాను గోల చేసేసారనమాట. వాచ్మెన్ వాళ్ళకి లేపడం, అందరికీ వచ్చి లేపడం చేసి వీళ్ళ దగ్గర కూడా వచ్చి చాలా గోల చేశారు. దాని తర్వాత వాళ్ళు వచ్చి గొడవ పెడుతున్నప్పుడు మా హస్బెండ్ వాళ్ళందరూ వచ్చి సర్ది చెప్పి పంపించేశారు. ఈ కేసు కూడాను పోలీస్ స్టేషన్లో కేసు కూడా వేశారు. మరి దాని తర్వాత ఇంకా కామప్ అయిపోయిందే అనుకున్నాం. ఈరోజు సడన్గా చూసేసరికి మా అందరికీ చాలా బాధ అనిపించింది. కాదమ్మా, ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు ఇక్కడ రావడం జరిగిందా? ఐశ్వర్యతో కూడా మీకు ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి? ఐశ్వర్య మా అందరితోటి చాలా క్లోజ్గా ఉంటారండి. మేమందరం ఒక ఫ్యామిలీ లాగే ఉంటామండి. అందరం కలిసి ఉంటాము. ఏ ఫంక్షన్ అవని ఏది అవని అందరం గెట్ టుగెదర్ లాగే చేసుకుంటాం. తన పెళ్ళి కూడా అందరం ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగే, అందరం అపార్ట్మెంట్లో ఉన్నా కూడా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగే చేసుకున్నాం అందరం కలిసి. వాళ్ళ హస్బెండ్ ఎటువంటి వ్యక్తి అన్నది మాకు ఒక రోజులోనో 2 రోజుల్లోనో తెలియదు, మాకంటూ తెలియదు. ఎందుకంటే మేము బయట షార్ట్ టర్మ్లో ఏదన్నది తనకి తెలుస్తుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. తన బిహేవియర్ బట్టి మాకేం అర్థమైంది అంటే ఇలాంటి క్యారెక్టర్ తంది అని. దానికి ప్రూఫ్ ఎలా దొరికింది మాకు? ఆ మిడ్-నైట్లో తను వచ్చి వీళ్ళందరికీ హెరాస్ చేయడం, వీళ్ళందరికీ బెదిరించడం, ఇవన్నీ చూసినాక అప్పుడు మాకు ఇవన్నీ రీసెంట్ అన్నారు కదా, ఎప్పుడు వచ్చారు వాళ్ళు? ఆయన మోస్ట్లీ ఒక 2 months బ్యాక్, అరౌండ్ 2 months బ్యాక్ అండి. దాని తర్వాత వీళ్ళు కేసు చేయడం, ఆయన దొరక్కపోవడం, ఇవన్నీ నడుస్తూ ఉండే ఈ మిడిల్. ఈరోజు సడన్గా న్యూస్లో వచ్చిందనమాట. అంటే అంకుల్ కేసు పెట్టిన తర్వాత ఆయన వచ్చాడండి ఇక్కడికి? వచ్చి బెదిరించి కేసు పెట్టక ముందు వచ్చారు. వీళ్ళు భయపడి కేసు పెట్టారనమాట. రేపొద్దున వాళ్ళ అమ్మాయికి ఏమైనా అయితే దానికి సాక్ష్యం అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే పెళ్లి చేసి పంపించిన తర్వాత హ్యాపీగా ఉండాలనే అనుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. సడన్గా ఇలా తెలిసేసరికి ఎవరైనా భయపడి వాళ్ళ అమ్మాయికి ఏం కాకూడదు, సెక్యూర్గా ఉండాలని కేసు పెట్టారనమాట. కేసు పెట్టిన తర్వాత ఇదిగో ఈరోజు ఇలా తెలిసింది అందరికీ. చాలా అంటే చాలా బాధగా ఉంది తన గురించి తెలిసి. తనైతే అలాంటి తప్పుడు వ్యక్తి అయితే కాదు. ఇలా మందు తాగారు, సిగరెట్ కనిపించింది, సిగరెట్స్ ఇవన్నీ కనిపించాయని చెప్తున్నారు, కానీ తనైతే అలాంటి కాదు, ఆరోపణలు మాత్రమే. ఎందుకంటే తను మా పిల్లలతోటి గట్రా ఆడుకుని ఒక మనిషి ఇంతలా నటించలేదు కదండి. ఎంత సీరియల్ యాక్టర్ అయినా కూడాను ఒక మనిషి ప్రొఫెషన్ అంతే. ఒక మనిషి ఇంతలాగా నటించి నలుగురితో కలిసి ఉన్నప్పుడు చేసినప్పుడు తను అలా చేయలేదు కదా. తన క్యారెక్టర్ మీద ఈరోజు బ్లేమ్ చేయడం అనేది చాలా అంటే ఘోరం అసలు. అంతే. అమ్మ చెప్పండి, మీరు ఐశ్వర్యతో మీకు ఎలాంటి పరిచయం ఉంది, ఏం చెప్తారు? తను నన్ను సిస్టర్ లాగా భావిస్తుంది. సో తను చాలా మంచిది. అసలు ఇలా జరిగిందంటే మాకు తెలిసిన దగ్గర నుంచి చాలా బాధగా ఉంది. అప్పుడే నేను చూశాను, నాకు తెలియదు, అతను వచ్చి చెప్పుకొని వీడియోస్ అన్నీ చూశాను. నేను యూట్యూబ్లో చూస్తే ఆ ఆరోపణలు గట్టాను చూస్తే చాలా బాధ అనిపించింది. అన్నీ తప్పే. అసలు ఇది ఒక్కటి ప్రూఫ్ అతని దగ్గర నాకు తెలిసి ఉండదు. ఏ ఆరోపణలు ఉన్నాయో అవన్నీ తప్పేనండి. అవన్నీ ఉంటే ప్రూఫ్ చూపించమనండి, కానీ అవన్నీ తప్పు. అసలు ఆ ఐశ్వర్య అలాంటిదే కాదు. నేను చెప్పేది అదేనండి. చాలా మంచి అమ్మాయి. మొన్నే కలిసింది, మా ఇంటికి వచ్చింది, చక్కగా వెళ్ళింది.
అక్క అనుకొని అసలు చాలా మంచి మా అమ్మాయి. ఇవన్నీ అయితే తప్పు ఆరోపణలండి. ఇది ఐశ్వర్యతో మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళము, మ్యారేజ్కి ముందు కానీ మ్యారేజ్ తర్వాత కానీ. అయితే ఈ అపార్ట్మెంట్ వాసులు అయితే మటుకి ఐశ్వర్యకి నిజంగా ఒక ఇది చేదు అనుభవం ఎదురైంది. నిజంగా వాళ్ళ ఆయన ఎలా చేయడం అనేది ముమ్మాటికి ఈ రాంగ్ అని చెప్తున్నారు. అదే మనతో పాటు కొంతమంది అపార్ట్మెంట్లో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు ఐశ్వర్య కోసం? మరి అదే చెప్తాం, ఎవరైనా చెప్పినా సరే మరి ఎక్కడ ఉన్నారు ఎక్కడో లేదు తెలియదు. ఇప్పుడు ఇక తనకు పెళ్ళైన కూడా మాకు తెలియదు ఏంటి. మరి పెళ్ళి అయ్యాక ఇవన్నీ తెలియక ఇలా బయటపడిన తర్వాత మేమే ఎందుకు ఆ సంబంధం చేశారనిపించింది చూసేసరికి. మరి తల్లిదండ్రులు ఇప్పుడు బాధపడితే మరి ఇంక సుఖమేటి, తను అలా చేయడం తప్పు కదా, చాలా తప్పు అది. అబ్బాయి తప్పే మమ్మాటుకును. తనకి ఇతనికి అసలు కుదరదు. ఏదో కళ్యాణం కుదిరి ఎలాగో డాడీ చూసి తెలిసిన వాళ్ళ ద్వారా పెళ్లి చేశారు, కానీ లేకపోతే ఈ పాపను అతనికి ఇవ్వడానికి లేదు. అంటే ఐశ్వర్య మీద లేనిపోయిన అన్నీ మోపుతున్నారు కదా. చాలా తప్పు. ఇంకేదో తల్లిదండ్రులు ఒప్పించి ఆ పాప చేసుకుని తనకి ఇస్తున్న భార్య కాదు అసలు. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు? అవన్నీ అసలు రాంగ్ అండి. అతను చాలా అబద్ధాలు, మేము న్యూస్లో చూసి చాలా షాక్ అయ్యాం. అతను చెప్పేవన్నీ చాలా అబద్ధాలన్నీ. ఒక్కటి కూడా అందులో పోనీ 1-2 కూడా నిజాలు లేవు, అన్నీ అబద్ధాలే. అమ్మాయి అలాంటిది కాదు అసలు. మేమే షాక్ అయ్యాం సడన్గా న్యూస్లో చూసి. చాలా మంచి అమ్మాయి అలాగ అనడం కరెక్ట్ కాదు అసలు. ఇది ప్రధానంగా ఐశ్వర్య గురించి అయితే మట్టుకి ఇదంతా అవాస్తవం. వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు మీడియా ముందుకు వచ్చి అవాస్తవాలు చెప్పడం అయితే జరిగింది. నిజంగా ఒక మంచి అమ్మాయిని రోడ్డు ఎక్కించే పరిస్థితి అయితే నెలకొందంటున్నారు. అయితే మాకు ఐశ్వర్యతో బాగా క్లోజ్ రిలేషన్ అయితే ఉంది. ఆ అమ్మాయి ఆ టైప్ ఆఫ్ కాదు. అయితే ఆ అమ్మాయిని ఎరగా పెట్టుకొని వ్యాపారం చేద్దాం అనుకున్నాడు. ఎప్పుడైతే ఆ అమ్మాయి అయితే ఒప్పుకోలేదు, ఇదంతా అమ్మాయిని వ్యతిరేకంగా ఈ అమ్మాయిని వీధిని పడేయాలని చెప్పి నేపథ్యంలోనే ఈరోజు మీడియా ముందుకు అది రావడం అయితే జరిగిందని చెప్పి వీళ్ళంతా బాధపడుతున్నారు ఐశ్వర్య విషయంలో. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.